అందరికీ నమస్తే. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ఇక పాత పద్ధతి ఎప్పటిదంటే తెలంగాణ రాకముందు ఉన్న సిస్టమ్ని ఇప్పుడు ఫాలో చేస్తున్నారు. ఈ 9.5 సంవత్సరాలు పోలీసులు అంత ధైర్యంగా ఏదైనా చేయాలంటే భయపడేవాళ్ళు. వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లకు ఒత్తాసు పలికేవాళ్ళు. అప్పుడున్న గవర్నమెంట్లో కొంతమందికి ఒత్తాసు పలికేవాళ్ళు. కానీ జనాల దానికి వచ్చే వరకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండేది. ఫ్రెండ్లీ గవర్నమెంట్లో పోలీసులు అప్పుడు మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ పోయి అగ్లీ పోలీసులు అయిపోయారు. ఈయన మాట్లాడుతున్నారు ఒక అతను. ఈయన మాట్లాడినాక మ్యాటర్ చెప్తా. ఈయన వరంగల్ నుంచి పెట్టిర్రు. వరంగల్ సిపి గారికి నా పేరు గుల్లెన రవి. మేము ఒడ్డరోలో పని చేసుకుని బతికి మేమేదో 10 రూపాయలు మా పిల్లల కోసం అని చెప్పి చింతల్లో ల్యాండ్ కొనుక్కున్నాం. ల్యాండ్ 3/4/A 237 గదాలు కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నా. కొనుక్కున్నాక ఇల్లు కట్టి ఇంటి నెంబర్ వచ్చింది, నాకు అన్నీ వచ్చినాయి. తర్వాత వేరే ఆయన వ్యక్తి వచ్చి నా ల్యాండ్ అనే వస్తే ఆయనతో మాట్లాడినా లేదంటే కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ఈ మల్లయ్య మున్సిపాలిటీ సిఐ మల్లయ్య నన్ను బట్టలిప్పి ముద్దుకేసి బాగా ఆయన ఇదే పరంగా బాగా కొట్టినాను, చిత్రవదలు పెడుతున్నాడు. రోజు పోలీసు పోయి సార్ ఏదో ఒకటి పరిష్కారం చేయాలి, గుర్తు పెట్టుకొని ఇవే 2 లక్షలు ఇస్తావా అయ్యవా, లేకపోతే నేను వదిలిపెట్టేది లేదా అని చెప్పి నన్ను రోజు టార్చర్ పెడతాను సార్ సిపి గారు. అయ్యా మీరు మన న్యాయం చేయాలి. మీరు సార్ నాకు నమ్మిన వ్యక్తులను రిజిస్టర్ చేసిన వ్యక్తులను ఆ వ్యక్తిని పిలుచుకొని ఆయనతో సెటిల్మెంట్ చేసుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను టార్చర్ పెడతాను సార్. మీరే న్యాయం చేయాలి. మా పిల్లలు మేము సార్ 5 సిపి గారు అయ్యా మేము పక్కా చచ్చిపోతాం 5-6 రోజుల చూడండి మా. ఎందుకంటే మా ఈయన వచ్చే మళ్ళీ 2 లక్షలు ఎక్కడ తెస్తాం సార్ పైసలు మేము చేసుకుంటే కూలి చేసుకోవాలి. ఇది ఒడ్డర సామాజిక వర్గం అంట. ఏంది మ్యాటర్ అంటే ఈయన మాట్లాడింది ఒడ్రు సిఐ మల్లయ్య తన బట్టలిప్పి కొట్టాడని, అలాగే 2 లక్షలు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని బాధితుడు ఆవేదన. వరంగల్ కాసిపుకు చెందిన గోలను రవి అనే వ్యక్తి చింతల్లోని 444A స్థలంలోని 337 గజాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత భూమి అమ్మిన వ్యక్తి సిఐ మల్లయ్యతో చేతులు కలిపి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందంట, హౌస్ నెంబర్ వచ్చినట్టు అన్నీ వచ్చినాయంట. అయిన తర్వాత ఈ దుకాణం స్టార్ట్ అయింది. సిఐ మల్లయ్య తనను బట్టలిప్పి కొట్టాడని, అలాగే 2 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని, తనకు న్యాయం చేయకపోతే తాను తన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటానని గోలన్ రవి ఆవేదన తెలిపారు. ఆయన వీడియో విన్నాం కదా. ఏమవుతుంది పోలీస్ స్టేషన్లలో, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ చాలా బిజీగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ అమెరికాలో ఉన్నారు. మరి ఇప్పుడే కదా మన షాద్నగర్లో చూసినాం కదా, జైభీమ్ సినిమాను చూపించారు కదా, దళితులను పట్టుకపోయి ఆమె మహిళ ఆమె బట్టలు ఇప్పించి నిక్కరేసి కొట్టిర్రట. అంతగానం ఏమవుతుందో పోలీసులకు అర్థం కాలేదు. ఈయనేమో ఏకంగా కాశీబుగ్గకు చెందిన ఆయన పెట్టిన వీడియో ఇది. ఆయన సిఐ మల్లయ్యనట. సిఐ మల్లయ్య అవతలతో చేతులు కలిపి అవతలతో పైసలు తీసుకొని ఈయన ఇబ్బంది పెడుతున్నారట. ఈయన 2 lakhs అడుగుతున్నారని చెప్తున్నారు. దీనికి పోలీసులు సమాధానం చెప్పాలి. నిజమా అబద్ధమా? సిఐ మల్లయ్య గారు స్పందన కావాలి. దీనికి మల్లయ్య గారు బయటకు వస్తారా? ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఒక మనిషి వీడియో బయటకు పెట్టిందంటే అక్కడ ఎక్కడ చెప్పలేని సిచ్యువేషన్లో ఆ వీడియో బయటకు పెడతారు. ఇంకా ఆయన ఎవరికి చెప్పుకోలేదు తెలియని సిచ్యువేషన్లో వీడియో తయారు చేసి కనీసం సమాజానికి చెప్పుదాం, సమాజం నుంచి నాకు ఏమైనా సపోర్ట్ వస్తుందేమో, ఆ సీఐని ఎవరైనా కంట్రోల్ చేస్తారేమో. ఎందుకంటే రేపు ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటివి, చాలా కిరికిరులు ఉంటాయి. అసలు ఎవరు సెటిల్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు? అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లేం లేరు. పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఇట్లా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛ వచ్చింది అంటున్నారు కదా. స్వేచ్ఛ వచ్చిందంటే ఇదే స్వేచ్ఛ అనుకుంటున్నారు వాళ్ళు. సెటిల్మెంట్ చేసుకునే స్వేచ్ఛ, డబ్బులు సంపాదించుకునే స్వేచ్ఛ, అవతలను బెదిరించే స్వేచ్ఛ, 3rd డిగ్రీ ప్రయోగించే స్వేచ్ఛ వచ్చింది అనుకుంటున్నారు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు. స్వేచ్ఛ వచ్చిందంటే ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మల్లయ్య గారు, సిఐ మల్లయ్య గారు ఎవరో ఆయన మిస్యూజ్ చేస్తున్నాడేమో. ఒకసారి చూడండి, మాట్లాడండి. ఆయన ఆవేదన ఏందో చూడండి. గోలను రవి అంట ఆయన. ఆ వీడియో బహుశా మీకు కూడా వచ్చి ఉండొచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా. ఆ కేసు ఏంది, ఆ సిఐ ఎవరితో చేతులు కలిపిండు, ఈయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు గౌరవం పోతుంది. ఫస్ట్ మీ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేద్దామంటే మీరు ఎవరితో చేతులు వస్తారో అర్థం కాక స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయరు.
ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక మీరు అవతలతో చేతులు కలిపిన అనుకోండి, ఈయన వేస్ట్ అవుతాడు. కంప్లైంట్ ఇచ్చిన ఆయన దొంగలతోనో పోలీసులు చేతులు కలిపితే దీనిలో ఎవరితో బాధితుడు కదా ఫీల్ అయ్యేది. ఆయన కష్టపడి ఏదో ల్యాండ్ కొనుక్కున్నారంట, ఇబ్బంది పెడుతున్నారంట. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమవుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? సిపి గారికి, వరంగల్ సిపి గారికి ఆయన విరమించుకున్నారు. సిపి గారు మీరు స్పందించండి, ఆ విషయం ఏందో తేల్చండి. అసలు ఇట్లాంటి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా తెగబడి పోలీస్ డిపార్ట్మెంట్ పరువును పోగొడుతున్నారు, బజార్కి ఇడుస్తున్నారు, ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.